ఢిల్లీ ధర్నాలో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్లకు ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రానివ్వబోమని అన్నారు. అటు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. ఆయన పేరే డ్రామారావు అంటూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా, మా డిమాండ్ను ఆమోదిస్తారా? అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే, మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ వాళ్ళకు వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే, మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే, మేము మహారాష్ట్రలో అడగలేదే. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలైన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లుంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మా